టీ20 ప్రపంచ కప్ వేదికగా భారత్తో జరగాల్సిన హై వోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్పై పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలు వివాదాలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. పాక్ నిర్ణయాన్ని అర్థం లేనిదిగా కొట్టిపారేశారు. వరల్డ్ కప్ను క్రీడా స్ఫూర్తితో చూడాలి, భయం అనడం సరికాదు. అసలు మ్యాచ్ జరిగేది శ్రీలంకలో అయితే ఏ పాయింట్ మీద బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదని గంగూలీ అన్నారు. టోర్నమెంట్లో ప్రతి పాయింట్ చాలా కీలకమని, ఇలా మ్యాచ్లను వదులుకోవడం పాకిస్తాన్కే నష్టమని ఆయన హెచ్చరించారు. లీగ్ స్టేజ్లో భారత్తో జరగాల్సిన మ్యాచ్లన్నింటినీ బాయ్కాట్ చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్తో ఆడలేమని అంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు కోరుతోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్షిప్లు, టూరిజం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాకిస్తాన్ షరతులు పెట్టింది. ఈ షరతులకు ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తాయో చూడాలి. Taste the Daily.